హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నా స్టైల్లో నేను రొయ్యల కూర ఎలా తయారు చేసుకుంటానో చూపించబోతున్నానండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. తక్కువ రొయ్యలు ఉన్నా కానీ ఎక్కువ గ్రేవీతో చాలా రుచిగా ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ 1/2 kg రొయ్యలు తీసుకుంటున్నాను. ఇవి 2-3 సార్లు నీట్గా వాష్ చేసి వాటర్ అన్నీ వంపేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోండి. నెక్స్ట్ ఈ రొయ్యల్లో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసి స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఈ రొయ్యల్ని ఉడికించుకోండి. ఇక్కడ మనం రొయ్యల్లో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ రొయ్యల్లో వాటర్ ఉంటాయి, ఆ వాటర్తోనే ఉడికిపోతాయి. ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్న ఈ రొయ్యల్ని ఒక పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, అలాగే 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. మనం వెజ్ కర్రీస్ చేసినా నాన్ వెజ్ కర్రీస్ చేసినా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటే ఫ్రై చేసుకోవాలండి. అది కూడా మీడియం ఫ్లేమ్లోనే. ఇంకా ఎక్కువసేపు ఫ్రై చేస్తామంటే కూర రుచి మారిపోతుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4 మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిపేసి మూత పెట్టి టమాటాల నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించండి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత టమాటా ముక్కలు బాగా ఉడికిపోయి టమాటా ముక్కల నుండి ఆయిల్ సపరేట్ అయ్యింది. టమాటా ముక్కలు ఇలా ఉడికితే సరిపోతుందండి. నెక్స్ట్ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకొని రుచికి సరిపడా కారం వేసుకోండి. మనం ముందు పచ్చిమిర్చి వేసాం కదా, కారం చూసి వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మొత్తాన్ని మరొకసారి బాగా కలిపేయండి. మీరు ఎప్పుడైనా ఇంట్లో రొయ్యలు తెచ్చుకున్నప్పుడు ఇలా ఒకసారి కర్రీ చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. తక్కువ రొయ్యలైనా కానీ ఎక్కువ గ్రేవీ వస్తుంది ఇలా చేశారంటే. రొయ్యలు మసాలాలు అన్నీ ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి రొయ్యలకి మసాలాలన్నీ పట్టే వరకు 1-2 నిమిషాలు ఉడకనివ్వండి. 2 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని ఈ మొత్తాన్ని మరొకసారి బాగా కలపండి. నెక్స్ట్ ఇందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసి ఉప్పు కారం అన్నీ సరిపోయాయేమో ఒకసారి చెక్ చేసుకోండి ఈ టైంలోనే. మీకు స్పైసెస్ ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసుకోండి. అంటే ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ ఉప్పు కొంచెం తక్కువైనట్లు అనిపిస్తుంది కాబట్టి ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మీ దగ్గర కనుక కొత్తిమీర ఉంటే 1 గుప్పెడు కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి. ఇక్కడ నా దగ్గర అయితే ప్రజెంట్ లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు. గరం మసాలా వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడకనివ్వండి. చూడండి, 5 నిమిషాల తర్వాత కూర నుండి ఆయిల్ అంతా సపరేట్ అయ్యి ఎంత చక్కగా ఉడికిపోయిందో. మరొకసారి గరిటెతో బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోండి. అంతేనండి, చాలా రుచిగా ఉండే నా స్టైల్లో వండిన రొయ్యల కూర రెడీ. మనం 300-350 పెట్టి 1 kg రొయ్యలు కొన్నా కానీ అవి క్లీన్ చేసేసరికి 1/2 kgనే అవుతాయి. కాబట్టి కూర చేసేటప్పుడే ఇలా తక్కువ రొయ్యలున్నా ఎక్కువ గ్రేవీ రావాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.